హాయ్ అండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చల్లని సాయంత్రం వేడిగా అట్టికాయ బజ్జీ చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ శనగపిండి అనేది తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలండి. నేను ఇందులో వరిపిండి అనేది వేయట్లేదండి, అందుకే వంట సోడా అనేది తక్కువగా వేసుకున్నాను. ఒకవేళ మీరు వరిపిండి వేస్తే కనుక కొద్దిగా వంట సోడా అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు కూడా బాగానే బీట్ చేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. ఒకసారిగా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. చూసారు కదా, పిండి అనేది ప్యాటర్న్ ఇలా ఉండే విధంగా మనం బీట్ చేసుకోవాలి. అరటికాయ అనేది ఇలా పీల్ తీసుకొని చెక్ తీసుకొని సన్నని పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని పొడవుగా సన్నని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత వరకు కూడా చాలా సన్నగానే కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అనేది పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా బజ్జీలు వేసుకున్న తర్వాత మనకి బజ్జీలు అనేది కడాయి కంటుకుపోయి సరిగ్గా తేలకపోతే కనుక మనకి ఆయిల్ అనేది సరిగ్గా హీట్ ఎక్కలేనట్టేనండి. అందుకే మనం ముందుగా చెక్ చేసుకోవాలి. మనం కలిపిన పిండి ఉంటుంది కదా, అది ఒక డ్రాప్ ఆయిల్లో వేసుకొని అది తేలిన తర్వాత మనం బజ్జీలు వేసుకుంటే బాగానే వస్తాయి. అలా బజ్జీలు వేసిన తర్వాత కూడా బజ్జీ అనేది పొంగకుండా ఉంది అంటే మనకి అందులో వంట సోడా అనేది తక్కువైనట్లే. అప్పుడు కొద్దిగా మనం వంట సోడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని బజ్జీలు వేసుకుంటే బాగానే వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు అనేది టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. బజ్జీలు అనేది ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బజ్జీలు అనేది తీసేసుకోవడమే. నేను ఇలా మొత్తం బజ్జీలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి స్టఫింగ్ కోసమని కొంచెం పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది కూడా కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం బజ్జీలు అనేది ఇలా హాఫ్కి కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా మనం పల్లీలు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, అంతే ఈజీగా చేసుకొని అరటికాయ బజ్జీ రెసిపీ రెడీ. వంట రాలేని వాళ్ళైనా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా చేయొచ్చు రెసిపీ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.